వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు వృషభ రాశి వారి జీవితానికి కీడు తలపెట్టబోయే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నంబర్ 7075910313. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. అసలు వృషభ రాశి వారి యొక్క జీవితానికి కీడు తలపెట్టబోయే ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచర రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారి జీవితంలో ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే వృషభ రాశికి చెందిన వారికి చాలా లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఆ వ్యాపారాల ద్వారా అయితే చాలా అధిక మొత్తంలో లాభాలు అనేవి వస్తాయని చెప్పవచ్చు. అయితే శని ప్రభావం వలన అయితే వ్యాపారంలో కొంత పురోగతి కూడా అయితే వస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో లాభాలు కూడా అధికంగా వస్తాయనే చెప్పాలి. శని గ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కొత్త వ్యాపార భాగస్వామి అయితే బాగా లభిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో బ్యాంకు లావాదేవీలు, రుణాలు కూడా అయితే చాలా సులువుగా లభిస్తాయనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో బాగా అధిక మొత్తంలో ఉంటాయనే చెప్పవచ్చు. ఈ ఆన్లైన్ వ్యాపారం ద్వారా అయితే వృషభ రాశి వారికి మంచి గుర్తింపు వస్తుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వ్యాపార ప్రయాణాలు కూడా అయితే ఫలవంతం అవుతాయనే చెప్పాలి. పోటీదారుల నుండి కొంత ఒత్తిడి అనేది కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. వ్యాపార కుటుంబంలో వారికి డబ్బులు అయితే బాగా లభిస్తాయనే చెప్పాలి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారస్తులకు అయితే చాలా మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు. వ్యాపార సంబంధాలు కూడా అయితే ఈ సమయంలో బాగా బలపడతాయనే చెప్పాలి. అయితే కొత్త ఉద్యోగాలు కూడా అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి చాలా అధికంగా కనిపిస్తాయనే చెప్పాలి. వ్యాపార నిర్ణయాలు, కొత్త టెక్నాలజీ కూడా అయితే అవసరం అనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి వృత్తిపరంగా అయితే గొప్ప అవకాశాలు వస్తాయనే చెప్పవచ్చు. అయితే శని గ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి. పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి బాగా లభిస్తుందనే చెప్పవచ్చు. మీ పనితీరుకు సంబంధించిన గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు పొందుతారనే చెప్పాలి. ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే వృషభ రాశి వారికి చాలా అధికంగా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు కూడా అయితే ఈ సమయంలో మెరుగుపడతాయనే చెప్పాలి. సహ ఉద్యోగులతోనూ మంచి సంబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు. ఉద్యోగ మార్పిడి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయనే చెప్పాలి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. మీ వృత్తిలో కొత్త నైపుణ్యతను కూడా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారనే చెప్పాలి. ఈ సమయంలో వృత్తికి సంబంధించిన శిక్షణ కార్యాలయాల్లో అయితే పాల్గొంటారనే చెప్పవచ్చు. మీ రంగాల్లో నైపుణ్యతను పెంచుకునేందుకు అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి. అయితే
మీ పని విధానంలో అయితే నూతన ప్రాధాన్యత ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే కొత్త ప్రాజెక్టులు అందుకోబోతున్నారో వారు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్టులను చేపట్టవలసిందిగా హెచ్చరిస్తున్నామనే చెప్పాలి. అయితే టీం వర్క్ ద్వారా అయితే కూడా ఈ వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే సాధించబోతున్నారనే చెప్పాలి. కష్టానికి తగిన ఫలితం అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి ఉంటుందనే చెప్పవచ్చు. అయితే కష్టపడిన పని చేయడం వలన అయితే మంచి గుర్తింపు కూడా ఈ సమయంలో వృషభ రాశి వారు పొందుతారనే చెప్పాలి. మీ వృత్తిలో అయితే మంచి పురోగతి ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో అయితే సజావుగా సాగుతాయనే చెప్పాలి. ఈ సమయంలో అధిక మొత్తంలో లాభాలతో పాటుగా అయితే సమాజంలో గౌరవం కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో కుటుంబపరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి ఆనందకరమైన జీవితం ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనురాగం అయితే పెరుగుతుందనే చెప్పాలి. అయితే గురు గ్రహం మీ లగ్నంలో ఉండడం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయనే చెప్పాలి. వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. పిల్లల విద్యాభ్యాసం విషయంలో మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఈ వృషభ రాశి వారు పొందుతారనే చెప్పాలి. కుటుంబంలో వివాహాది శుభకార్యములు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త బంధుత్వాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారనే చెప్పాలి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు కూడా అయితే ఈ వృషభ రాశి వారు గడుపుతారనే చెప్పవచ్చు. మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు గడుపుతారనే చెప్పుకోవాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే చాలా అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వల్ల అయితే ధనలాభం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎంత ధనలాభం ఉన్నప్పటికీ కూడా అయితే అనవసరపు ఖర్చులను పూర్తిగా నియంత్రించుకోవాలనే చెప్పాలి. ఊహించని ఖర్చులు కూడా అయితే ఎదురయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంటి మరమ్మతులు చేయించడం లేదా వాహన మరమ్మతులు చేయించడం ఇలాంటివన్నీ కూడా అయితే ఊహించని స్థాయిలో అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. ఇక మంచి వ్యాపారంలో కూడా అయితే మంచి లాభాలు వస్తాయనే చెప్పాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి పూర్తిగా లభిస్తాయనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో వృత్తిపరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. అదనపు ఆదాయం కోసం అయితే మాత్రం మార్గాలు వేసుకుంటారనే చెప్పవచ్చు. అయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే వైవాహిక జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. మీ వైవాహిక జీవితంలో మధురాను క్షణాలు అయితే గడుపుతారనే చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో అయితే ఆనందంగా ఆహ్లాదంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తారనే చెప్పవచ్చు. కుటుంబం జీవితంతో అయితే సంతోషాన్ని నెలకొంటాయనే చెప్పవచ్చు. ఇక సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అని చెప్పాం కదా. ఆమె ఎవరో కాదు. ఆమె ఎవరు అంటే వృషభ రాశి వారి యొక్క జీవితంలో సా అనే పేరుతో మొదలైన స్త్రీ ఎవరైనా ఉంటే కనుక ఆమె నుండి మీ జీవితాన్ని అయితే కాపాడుకోవాలనే చెప్పవచ్చు. అయితే సా అనే పేరుతో ఉన్న స్త్రీ ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగానే చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు వృషభ రాశి వారు త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.